దేవుడా నారాయణ శంకర భగవంత ఈ సినిమాలు పాడుబడ ఈ సినిమాలు ఏమంట వచ్చినాయో అగో గానించెల్లి అబ్బా 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 పోరగాలు బొట్టగాలు మొత్తం అలా బుద్ధులు మారిపోయినాయి ఇలా. కానీ లాస్ట్కి వస్తారకల్లా ఈ ప్రేమలు దోమలు అని ఇగో గిట్ల అవుతున్నాయి వీళ్ళ చూడురి రోడ్ల మీద పడుతున్నాయి బతుకులు. కరువు కాలం వచ్చింది దేనికో, బతుకే బరువయ్యింది ఎందుకో, ఆడదాని ఒంటి మీద బట్టే బరువైపాయే, మగవాని తొంటి మీద వస్త్రం కరువైపాయే, గౌరవ మర్యాదలన్నీ గంగలోన కలిసిపాయే, అర్ధనగ్న వేషాలతో యువతాగమైపాయే. ఈ రాయరంకుల సినిమాలు చూసి నేటి తరం పోరగాళ్ళు అద్రగానంగా ఆగమైపోతుర్రులా. నడుమంత్రం బుద్ధులతోటి ఏదో చేస్తుర్రు, ఏమేమో అయిపోతుర్రు. ఇక మరి పొసకొస్తర కల్లా ప్రాణాలు గాయల కలుస్తున్నాయి. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇక చూడు. ఇక ఈ లాభాన్ని అనేట కూడా సినిమా హీరో రాజ్ తరుణ్ ప్రేమించిందట. బాగానే కొన్నాళ్ళ పాటు సంసారం చేసిరు, కాపురం చేసిరు, అంత బాగానే ఉంది. కానీ మరి ఏడ పెరిచి కొట్టిందో ఏం కథో కానీ ఏం సకదానం ఉందిలా. ఇక ఇప్పుడు ఆమె నేను చస్తా బత్తా అని ఇగో ఈ రకంగా ఇగో మీడియా ముందుకు వచ్చింది. ఇక ఆయన ఇక పిచ్చి పిచ్చి వేసాడు వేసుకుంటే ఆయన చూస్తుర్రా ఎట్లా మలుపుతుండో, ఎట్లా చేతులు మలుపుతుండో. ఈ కథ అంతా మరి ఈ సినిమాల పిచ్చి మీద పడి ఇగో ఈ సినిమాల ఆటల మీద పాటల మీద పడి ఇగో ఈ సోకాటం మీద పడి నేటి తరం యువత కూడా ఆగమైపోయినట్టే. ఇగో లావణ్య కూడా ఆగమైపోయే కాడికి వచ్చింది కథ. అంటే చూడు ఏం ఉద్ధరకం నడుస్తుందో రాను రాను సమాజంలో. సినిమాలు చల్లకుండా అరే అక్కడికి వచ్చే సినిమాలు మానవత్వం ఉన్న సినిమాలు దిగిరా నాయన అంటే ఇక బుడ్డ షెడ్యూల్ వేసుకునే సినిమాలు తీసి ఇగో ఈ రకంగా లవ్లు ప్రేమలు అనుకుంటా ఆగం అయిపోతుర్రులా పాడు బడా. నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి. ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను. వస్తాడో రాడో తెలీదు, వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్తోనే ఉన్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని నేను చూడాలో, లేకపోతే ఇటు సొసైటీ చేసే మాటలకి చూడాలో, థంబ్నెయిల్స్ చూడాలో, కమెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు, ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు, ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళనండి. 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఫస్ట్ కంప్లైంట్లో మీరు రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అని అన్నారు. సెకండ్ కంప్లైంట్లో తను నన్ను ఇల్లీగల్గా ఇట్లా వాడుకుని వదిలేశాడు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతా ఉన్నారు. కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి. పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్క రోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను, అంతే. ఇప్పుడు పలానా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్వి మల్హోత్రా పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్కోర్స్ రాజు పేరు చెప్పాలి. అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది వచ్చింది, కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. అది ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మాల్వి మల్హోత్రా చాట్ చూపించి రాసిచ్చాను నేను. అలాగే